హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావ్యాస్ వరల్డ్. ఈరోజు ఇది ఒక స్పెషల్ వీడియో అండి. ఈ వీడియో చేయడానికి కూడా నేను పర్మిషన్ తీసుకొని మరీ ఈ వీడియో చేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక స్కూల్ వీడియో అనమాట. యాక్చువల్గా హైదరాబాద్లో స్కూల్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇదంతా అవుటర్ సైడ్ అనమాట, కింద ఉంటుంది. యాక్చువల్గా ఇది ఎంట్రన్స్లో ఉంటుంది అనమాట. పిల్లలకి ట్రాంపోలిన్స్, ఇంకోటి అలాగే స్లైడ్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి పైన అనమాట. ఇలా యాక్చువల్గా వీళ్ళకి స్లైడ్స్ అనేటివి సపరేట్గా వేస్తారనమాట. అలాగే చిన్న చిన్న ఉయ్యాలు కూడా ఉంటాయి పిల్లలకి. ఒక నిచ్చెన్ టైప్లో ఉండేలాగా అదొకటి ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మాంటేసరీ, సపరేట్గా మాంటేసరీ అనేది ఒక థీమ్ లాంటిది అనమాట. ఇది ఒక పర్ఫెక్ట్ వేలో వీళ్ళ ఎడ్యుకేషన్ అనేది చేయిస్తారనమాట. ఇది వచ్చేసి ఇదంతా మాంటెసరీ క్లాస్ జరగడానికి ఈ టూల్స్ అన్ని ఉపయోగిస్తారనమాట. వాళ్ళకి ఎలా రాయాలి, ఎలా మేనర్స్ ఏంటి, ఎలా తినాలి, ఎలా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ఇలాంటివన్నింటికి కూడా వాళ్ళు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లలకి చూపిస్తారనమాట. సో అలా చూపించడం వల్ల ఏమవుతుందంటే పిల్లల బ్రెయిన్లో అనేది బాగా ఉంటుందన్నమాట. సో యాక్షన్స్ అనేది బ్రెయిన్లో చాలా బాగా ఉండిపోతాయి. మనం చెప్పేదానికంటే వినేదానికంటే చూడడం అనేది చాలా ఎక్కువ అనమాట. ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో అందుకోసమని వీళ్ళు ఎక్కువగా ఇలాంటి షేప్స్, కలర్స్, వాటితో ఏం చేస్తారు, ఎలా యూజ్ అవుతాయి అనే విధంగా వీళ్ళకి చిన్న పిల్లలు నర్సరీ దగ్గర నుంచి యూకేజీ వరకు ఇలా మాంటెసరీ క్లాసెస్ అనేటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. స్పెషల్గా ఇలాంటి క్లాసెస్ వల్ల వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. వాళ్ళు ఆ కరెక్ట్ షేప్లో ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, వాటి షేప్స్, వాటి కలర్స్, ఇలాంటివన్నీ పిల్లలు చాలా బాగా నేర్చుకుంటారు. ఇది వచ్చేసి ఈ హాల్ అంతా కూడా మాంటెసరీ హాల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం క్లాస్లోకి ఎంటర్ అయిపోతున్నామండి. నేనైతే డోర్ ఓపెన్ చేసేస్తున్నాను. సో పిల్లలకి ఎలా ఉంటుంది క్లాస్ అనేది చూపిస్తాను. యాక్చువల్గా ఇది లివింగ్ టైం అయిపోయింది. సో ఆ టైంలో నేను షూట్ చేసేసుకున్నాను అనమాట మా మేడం అడిగి. సో కొన్ని చోట్ల అయితే చైర్స్ అలాగే ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నారు. నేను ఆ టైంలో వెళ్ళి ఈ వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క వాష్రూమ్ అనేది సపరేట్గా ఉంటుందన్నమాట. అసలు ఆ వాష్రూమ్కి కూడా మనం ఫియర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. చాలా బాగా మెయింటైన్ కూడా చేసేస్తారు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే హైదరాబాద్లో వచ్చేసి ఒక బిల్డింగ్ తీసుకొని దాన్ని క్లాసెస్ వైజ్గా డివైడ్ చేసి క్లాసెస్గా చూసుకుంటారనమాట. ఇది వచ్చేసి ఇక్కడ మనం సెకండ్ స్టెప్లో వెళ్ళామన్నమాట. థర్డ్ అప్స్టైర్ అనుకుంటా. ఇది వచ్చేసి ప్లే క్లాస్లో నర్సరీ అనమాట. ప్లే క్లాస్ అని పైన రాసింది కానీ ప్లే గ్రూప్ అని రాసింది కానీ ఇది వచ్చేసి నర్సరీ గ్రూప్. నర్సరీలో సెక్షన్స్ 3 or 4 సెక్షన్స్ అయితే యూజ్ చేస్తారనమాట. క్లాస్కి 15 అబోవ్ 20 అబోవ్ 25 అబోవ్ 25 మినిమం ఒక క్లాస్కి 25 మెంబర్స్ అయితే తీసుకుంటారు. నెక్స్ట్ సెక్షన్కి అలాగే 25 మెంబర్స్ ఈ విధంగా తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసి ప్లే క్లాస్లో పిల్లలు ఓరల్ సెక్షన్లో ఓరల్గా నేర్చుకుంటారు. సో ఓరల్ అనేది వాళ్ళకి విజువలైజేషన్లో చూపించి వాళ్ళకి ఓరల్ ప్రాక్టీస్ అనేది చేయిస్తారనమాట. ఇది వచ్చేసి ఓన్లీ ప్లే క్లాస్ పిల్లలు చూసుకునే క్లాస్ అనమాట ఇదే. సో ఇవన్నీ చూస్తున్నారు కదండి, పైనుంచి కింది దాకా వాల్స్కి వాళ్ళు స్టిక్కరింగ్ లాగా పెయింటింగ్, నెక్స్ట్ డ్రాయింగ్ ఇలాంటివన్నీ వేసి ఓరల్ క్లాస్ అనేది చేయిస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడైతే ఏదైతే చూపిస్తున్నానో ఆ వీడియోలో మీకు ఒక విషయం అయితే చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి ఈ క్లాస్లో ఇది పెద్దగా ఉంటుంది క్లాస్ అనేది. ఈ క్లాస్లో వచ్చేసి వీళ్ళకి యోగా సెక్షన్, యోగా క్లాస్ అండ్ కరాటీ క్లాస్, నెక్స్ట్
జుంబా డాన్స్ ఇవన్నీ వేయడానికి అనేసి ఒక క్లాస్ రూమ్ అనేది సపరేట్ గా చేస్తారు, ఎక్కువ మంది పిల్లలు ఉంటారు కాబట్టి. అలాగే హోమ్ థియేటర్ ఏవైతే స్పీకర్స్ పెద్దగా ఉంటాయో ఆ స్పీకర్స్ పెట్టేసి వీళ్ళకి రైమ్స్ కూడా అందులోనే వినిపిస్తారు అనమాట. ఎక్కువగా ఏడ్చే పిల్లలకైతే ఇలాంటి సెక్షన్ లో తీసుకొని వచ్చి వాళ్ళని కామ్ డౌన్ చేపిస్తారు. స్లైడ్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, క్యాటర్ పిల్లర్ ఉంది కదండి, వాటిలో చూసుకొని ఆటలాడుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసి ఎల్కేజీ క్లాస్. ఈ ఎల్కేజీ క్లాస్ లో మేడం ఇంకా చెప్తూ ఉంది వీళ్ళకి లివింగ్ టైం కొంచెం లేట్ గా ఉందన్నమాట. సో నేను వెళ్లే టైంకి వాళ్ళకి ఇంకా క్లాస్ అయితే జరుగుతుంది. పిల్లలు లివింగ్ టైం కాబట్టి కొంచెం హడావిడిగా ఉన్నారు. ఇది వచ్చేసి బ్యాక్ టు స్కూలు. నెక్స్ట్ వీళ్ళకి సపరేట్ బయోమెట్రిక్ కెమెరా అయితే ఉంటుందండి. ఎవ్రీ1 క్లాసెస్ లో ప్రతి ఒక్క క్లాస్ లో కూడా కెమెరాస్ అయితే సెట్ చేసి పెట్టారండి. ప్రతి ఒక్క క్లాస్ లో అయితే కెమెరాస్ అయితే ఉంటాయి. పిల్లలు ఏం చేస్తున్నారు, టీచర్స్ ఏం చేస్తున్నారు అనేది కింద హెచ్ఎం అయితే చూస్తూ ఉంటుంది. ప్రిన్సిపాల్ వీడియోస్ లో అన్ని చూస్తూ ఉంటది. ఇక్కడ మేడం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట, చేపిస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి యూకేజీ క్లాస్. ఈ వీడియోలో ఏంటంటే నేను చెప్పడానికి గల కారణం ఇంకొకటి స్పెషల్ గా మీకు ఈ వీడియోలో ఒకటైతే యూజ్ అవుతుందండి. టీచర్స్ కి అసిస్టెంట్ టీచర్స్ గా వర్క్ చేస్తారు. ఈ వీడియోలో మీకు ఏంటంటే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియో అన్నమాట. అలాగే మీకు ఏదైతే ఇంపార్టెంట్ అసిస్టెంట్ టీచర్స్ కింద అసిస్టెంట్ టీచర్స్ గా వర్క్ చేయొచ్చు అనమాట, వర్క్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో అనేది నేను తెలుసుకున్నాను. అసిస్టెంట్ టీచర్ కింద యాక్చువల్గా హోమ్ టౌన్లో వచ్చేసి క్లాస్కి అనేది మదర్ టీచర్ ఉంటుంది. ఇక్కడ కూడా మదర్ టీచరే, బట్ మదర్ టీచర్ అంటే ఆల్ సబ్జెక్ట్స్ చెప్తారనమాట. ఆ క్లాస్ ఓవరాల్ తన హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. సో అలాంటి వాళ్ళని మదర్ టీచర్స్ అంటారనమాట. ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే ప్రతి ఒక్క స్కూల్ నేను ఎంక్వైరీ చేసుకున్నానండి. ఆల్మోస్ట్ నేను 10 to 15 స్కూల్స్ అయితే ఎంక్వైరీ చేసుకున్నాను. మా పాపని ఎలాగో జాయిన్ చేయించాలి కదా అనేసి. సో అలా ఎంక్వైరీ చేసుకునే టైంలో వచ్చేసి టీచర్స్కి అసిస్టెంట్ టీచర్స్గా ఉంటారంట. సో అసిస్టెంట్ టీచర్స్ కూడా ఒకవేళ ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ స్టేజ్ లేకపోతే డిగ్రీ అనేది 3 years కాకుండా డిస్కంటిన్యూ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకి అసిస్టెంట్ టీచర్స్గా అయితే జాబ్స్ అయితే ఉంటాయి స్కూల్స్లలో. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా అలా ఉన్నారంటే, మన వీడియో అలాంటి వాళ్ళు ఎవరైనా చూస్తున్నారంటే, సో మీరు స్కూల్స్లోకి వెళ్ళేసి మీ క్వాలిఫికేషన్ ఏంటి అలాంటివన్నీ చెప్పేసి అసిస్టెంట్ టీచర్స్గా హెల్పర్గా అసిస్టెంట్, నేను ఏమంటున్నానంటే అసిస్టెంట్ టీచర్ అని అంటారనమాట. యాక్చువల్గా నేనైతే హెల్పర్ అని అంటాను, ఎందుకంటే టీచర్స్కి హెల్పింగ్ వాళ్ళని తీసుకుంటారనమాట. క్లాస్లో వచ్చేసి 25 members ఉంటారు కదా. సో ఒక పిల్లోని ఒక టీచర్ లేకపోతే ఒక 10 members-ని టీచర్ హ్యాండిల్ చేస్తుందంటే రిమైనింగ్ పిల్లలు కొంచెం అల్లరి చేస్తుంటారు కదా. సో అలాంటి టైంలో లేకపోతే హోంవర్క్స్ క్లాస్ వర్క్స్ చేసే టైంలో, వాళ్ళకి తినిపించే టైంలో, ఇలాంటి వాటికి అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట హెల్పర్గా. అలాగే అసిస్టెంట్ టీచర్గా కూడా బాగా రెస్పెక్ట్గానే ఉంటుందండి. సో ఈ వీడియోలో అయితే ఇదే పెద్ద ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అలాగే స్కూల్స్ కూడా ఎలా ఉంటాయి అనేది, వాళ్ళు టీచింగ్ లెవెల్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా ఏ వేలో నేర్పిస్తారు అనే విధంగా ఈ వీడియో అయితే షూట్ చేశాను. అలాగే ఇంటర్ ప్లస్ డిగ్రీ డిస్కంటిన్యూ ఉండే వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ ఉంటారు కదండి. వీళ్ళందరూ ఒకవేళ ఇన్ కేస్ ఇంట్లోనే ఉంటే, జాబ్ చేయకుండా ఉంటే, సో ఇలా కూడా మనం జాబ్ అయితే ట్రై చేయొచ్చండి. సో స్కూల్స్లలో ఇలా మీరు వెళ్ళొచ్చు, అప్రోచ్ అవ్వచ్చు. మీ క్వాలిఫికేషన్ అలా చెప్పారంటే వాళ్ళు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. యాక్చువల్గా టీచర్స్నే కాదండి, అసిస్టెంట్ టీచర్స్గా కూడా వీళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు స్కూల్స్లలో కావాలి అనేసి. సో ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కంపల్సరీగా అప్రోచ్ అవ్వచ్చండి. సో నేను తెలుసుకున్నవైతే ఇవే అనమాట. ఇలా తీసుకుంటారంటే ప్రీ ప్రైమరీ వాళ్ళకి తీసుకుంటారండి. ప్రీ ప్రైమరీ స్కూల్స్లలో అసిస్టెంట్ టీచర్స్ అనేది అవసరం వస్తుంది అనమాట. సో వాళ్ళు స్కూళ్ళలో సెర్చ్ చేస్తూ ఉంటారు. ప్రీ ప్రైమరీలో
అసిస్టెంట్ టీచర్ల కోసం అనమాట. అసిస్టెంట్ టీచర్స్ చెప్పాను కదా, ఇది వచ్చేసి ప్రీ ప్రైమరీ అంటే ప్లే క్లాస్, ప్లే గ్రూప్ ఉంటుంది కదా వాళ్ళకి, అండ్ నెక్స్ట్ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వీళ్ళకనమాట. అందులో బేసిక్ పాయింట్ ఎవరిదంటే నర్సరీ అనమాట. వీళ్ళని ఎక్కువగా వీళ్ళ కోసం అదే పనిగా అసిస్టెంట్ టీచర్స్ అయితే కావాల్సి వస్తుంది. సో అసిస్టెంట్ టీచర్లు నర్సరీకి అయితే ఎక్కువగా తీసుకుంటారండి. హెల్పర్స్ అనమాట, టీచర్స్కి హెల్పర్ కోసం అని తీసుకుంటారు. చాలా బాగుందండి, వాళ్ళ శాలరీస్ కూడా చాలా బాగున్నాయి, టీచర్స్ శాలరీస్ కూడా చాలా బాగున్నాయి. ఇన్ కేస్ ఎవరైనా ఉన్నారంటే మీ నియర్ బై మీకు దగ్గరలో స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి మీరు వెళ్ళి అడగచ్చండి. ఒకసారి అడిగి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గానీ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేసేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. అలాగే నా ప్రతి వీడియోలో కూడా మీకంటూ ఏదైనా ఇంపార్టెంట్ వీడియో కానీ లేకపోతే మీకు యూస్ఫుల్ వీడియో అయితే కంపల్సరీగా చేస్తానండి. ప్రతి వీడియోలో అయితే యూస్ఫుల్ వీడియో అయితే కంపల్సరీగా వస్తుంది, చేస్తాను కూడా, ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ నేను నా ఎఫర్ట్ నేనైతే ఇస్తానండి ప్రతి వీడియోలో అయితే. ఈ వీడియో ఎస్పెషల్లీ మీకోసమే చేస్తున్నానండి. సో స్కూల్స్ ఎలా ఉంటాయి, ఎలా ఎడ్యుకేట్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళ వే ఆఫ్ టీచింగ్ అనేది ఉంటుంది అనేసి. సో అలాగే ఇంకో విషయం ఇందులో ఏంటంటే సెకండ్ పాయింట్ చెప్పేసాను కదండి, సెకండ్ పాయింట్ అనమాట. ఇలా అసిస్టెంట్ టీచర్స్గా తీసుకుంటారు కాబట్టి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్, సరికొత్త వీడియోస్ మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఇలాగే ప్రతి ఒక్క వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.